వేములవాడపట్నంలోని 4వ వార్డు మహాలక్ష్మి వీధి న్యూ పోలింగ్ బూత్ కొండా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి శోభయాత్ర ఈసారి నిమజ్జనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధునిక యుగంలో ట్రాక్టర్లు, ట్రాలీలు సాధారణమైపోయిన వేళ పాతకాలపు అందాన్ని మళ్లీ గుర్తు చేస్తూ నిర్వాహకులు గణనాథుని ఎద్దుల బండిపై నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వేములవాడపట్న సింగిల్ విండో డైరెక్టర్ తోట రాజు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎడ్ల బండిపై వినాయకుడి నిమజ్జన ఊరేగింపు చేస్తున్నామని తెలిపారు. గణనాథుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని 9 రోజుల పాటు విశిష్ట పూజలు చేశామని అన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు పల్లెలలో గణపతి విగ్రహాలను ఎద్దుల బండ్లపైనే శోభాయాత్రగా తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉండేది. ఆ కాలపు ఆహ్లాదం, గ్రామీణ వాతావరణం, పల్లె సంస్కృతికి ప్రతిబింబమైన ఆ దృశ్యాన్ని మళ్లీ సజీవం చేయాలన్న ఆలోచనతో నిర్వాహకులు ఈ వినూత్న ప్రయత్నం చేశారని తెలిపారు. ఎద్దుల బండి మీద అలంకరించిన గణనాథుని విగ్రహం, పూలదండలు, గజమాలలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక, దాని ముందు వెనక నడిచిన భక్తుల నినాదాలు ఈ శోభయాత్రను చూసిన ప్రతి ఒక్కరికి పల్లె జ్ఞాపకాలను మళ్లీ మేల్కొల్పాయి. గుడి చెరువు నిమజ్జన ప్రాంగణంలో పలువురు భక్తులు ఎద్దుల బండిని ఆపి గణనాథుని దర్శించుకుని ఫోటోలు తీసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వినూత్న శోభయాత్ర పల్లె సాంప్రదాయం, పర్యావరణ హితం, ఆధ్యాత్మికత మూడింటిని కలగలిపిన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులను వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, రూరల్ సిఏ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ చెప్పు. ఓకే, వెరీ గుడ్. రేపు మనొకటి తీసుకొస్తున్నారు అండ్ సాక్షాత్తు వారు పెట్రోల్ వెరీ గుడ్, సూపర్, గ్రేట్. చిన్నపిల్లలందరూ ఒకసారి వారికి గట్టిగా ఈరోజు మహాలక్ష్మి 4వ వార్డు నుంచి వినాయకుడు ఎడ్లబండిని తీసుకురావడం జరిగింది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి వినాయకుడు ఎడ్లబండిని తీసుకెళ్తారు. అందరికీ కాకుండా వెరైటీ ఉండాలని ప్రతి సంవత్సరం ఎడ్లబండిని తీసుకెళ్తారు. దీని ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. అది మాకు సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల నుండి ఎడ్లబండి మీద తేవడం జరుగుతుంది. 4వ వార్డు మహాలక్ష్మి వీధి వినాయకుడి నామకరణంగా చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి. జై వినాయక.